హలో ఎవ్రీవన్, ఇదైతే ఫెస్టివల్ సిరీస్లో సెకండ్ అవుట్ఫిట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. వచ్చే పార్ట్కి లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ మెజర్మెంట్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకున్న మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ బట్టి మనం లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దాని కింద షైనింగ్ కోసం సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 35 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవటమే. ఇంక ఇప్పుడు మనం వేస్ట్ సైజ్ బై 4 చేసుకోవాలి. సపోజ్ మన వేస్ట్ సైజ్ 28 అనుకోండి. 28/4 7. ఆ 7ని ఎలా పెట్టుకోవాలంటే ఒక కార్నర్లో 3.5 ఇంచెస్, ఇంకో కార్నర్లో ఆపోజిట్గా 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ గీసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం నా ప్రతి వీడియోలో నేనైతే లైనింగ్ని అయితే ఇలానే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇలానే చెప్తున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నాను అంటే కూడా దానికి కూడా రీజన్ అనేది ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియోలో కూడా చెప్తాను. కాళ్ళ దగ్గర మనకి ఫ్రీగా ఉండటానికి అండ్ మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎక్కువ విడ్త్ అనేది వెడల్పు అనేది రావటం కోసం ఇలా అయితే కట్ చేసుకుంటాం లైనింగ్ని. ఇలా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది ఎక్కువ కూడా పట్టదు, తక్కువ లైనింగ్లోనే అయిపోతుంది. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనమాట. లెహెంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. కోన్ షేప్లో కాకుండా నార్మల్గా అలానే వదిలేయండి. ఇక్కడ 7 ఇంచెస్ అనేది వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అన్ని సైడ్స్న క్లోజింగ్ ఉన్న కార్నర్ సైడ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు నేను ఫ్రాక్ లెంత్ వచ్చేపాటికి 38 ఇంచెస్ అయితే తీసుకున్నా. అన్ని సైడ్న 38 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నా. కొంచెం నాకు ఫ్రాక్ జాయిన్ చేసే సైడ్ మాత్రం కొంచెం అతుకులు అయితే పడతాయి అన్నమాట. సో అది అతుకులైనా వేసుకుందామని చెప్పేసి నేనైతే 38 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని వేస్ట్ సైజ్ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ 38 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న ఆ ఎక్స్ట్రా క్లాత్ మీద మార్కింగ్ చేసుకున్న పాయింట్స్ దగ్గర అయితే కట్ చేసుకుంటున్నాను క్లాత్ని. మనకి కటింగ్ అనేది అయిపోయినాక ఫ్రాక్ పార్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా ఫ్రాక్ డిజైన్స్కి మొత్తం అంబ్రెల్లా కటింగే మనం యూజ్ చేస్తాము, కానీ డిఫరెంట్ మెథడ్స్లో అనమాట. నేను మన ఛానల్లో ఆ డిఫరెంట్ మెథడ్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం కట్ చేసుకున్న లైనింగ్లంతా జాయిన్ చేసుకోవాలి. ఫ్రాక్ అయితే అతుకులు అయితే పడతాయని ముందలే చెప్పానుగా. ఇప్పుడు ఎలా అంటే ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్స్ అతుకులు పడతాయి, బ్యాక్ పార్ట్కి 2 సైడ్స్ అతుకులు పడతాయి. ముందుగానే కట్ చేసుకున్నాక సో రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి అతుకులు అనేది ఫ్రాక్కి రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రాక్ పార్ట్కి ఇంకా లైనింగ్ అను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక స్మాల్ టిప్ అయితే షేర్ చేస్తాను. అదేమంటే లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈక్వల్గా అయితే రావాలి. ఒకవేళ ఈక్వల్గా రాకపోతే మధ్యలో చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే, అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా అలానే పెట్టుకోండి. ఏం కంగారు గాబరా పడకుండా అనమాట. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం నా చేతిలోనే చాలా సాగిపోయిందనమాట. అందుకని కొంచెం ఎక్కువగా వచ్చేసింది. ఇంకా ఫ్రిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఈక్వల్గా అయితే వస్తుంది. ఇది జిమ్మిచో ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం సాగిపోతూ ఉంది. ఇక్కడ ఈ జిమ్మిచో ఫ్యాబ్రిక్ గురించి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ జిమ్మిచో ఫ్యాబ్రిక్స్కి అన్ని మోడల్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట. అంబ్రెల్లా కటింగ్ మోడల్సే మ్యాక్సిమం చూసుకోండి. ఫ్రిల్స్ పెట్టాలి అనుకుంటే మాత్రం అదైతే చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఆ ఫ్యాబ్రిక్ జిమ్మిచో ఫ్యాబ్రిక్ పైకి లెగుస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి అలాంటి ఫ్రిల్స్ యాడ్ చేస్తే మాత్రం కష్టం. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ బట్టి మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందలే మోడల్స్ సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా తీసుకొని మనకు కావాల్సిన మోడలే రావాలి అంటే మాత్రం కష్టం.
అవసరం అదొకటి చూసుకోండి. ఇక్కడ నేను సపరేట్గా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇంకా అంచుల్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను డబల్ ఫోల్డ్ చేసుకొని. ఒక సైడ్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ ఎందుకు ఆపేసానంటే కొంచెం జిప్ యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఆపేసాను. ఇంకా వేస్ట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ నుంచే తీసుకొని సాటిన్ది. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే పైన వేస్ట్ దగ్గర బెల్ట్ టైప్లో యాడ్ చేసుకుందామని ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రాది తీసుకొని వేస్ట్ చుట్టూతన ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను. స్టిఫ్నెస్ కోసం బక్రం కూడా 1.5 ఇంచ్ది అయితే కట్ చేసుకున్నాను. అది కట్ చేసుకొని నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తా కాబట్టి బక్రం అనేది 1.5 ఇంచే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం పెద్దగా ఉండి బాగోదులే అని చెప్పేసి మీకు ఎంత కావాలంటే అంత అయితే తీసుకోండి. బక్రం అనేది ఆప్షను. స్టిఫ్నెస్ కోసం మాత్రం మంచిగా అయితే ముందుగా మనం యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి బక్రాన్ని పెట్టేసి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి బక్రం అనేది బయటికి రాకుండా. ఇంకా బక్రం రాకుండా స్టిచ్చింగ్ అయితే చుట్టూతన చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఒక సైడ్ అనేది జాయిన్ చేసుకోవటం ఆపేసాం కదా జిప్ కోసం. నాకు జిప్ అనేది ఎంత లెంత్ కావాలో అక్కడ దాకా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి జిప్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో ముందర మాకు జిప్ యాడ్ చేయడం అనేది రాదు. ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది జిప్ యాడ్ చేయడం అయితే చేసాము. అప్పటికి మేము తీసుకొచ్చింది ఇన్విజిబుల్ జిప్ అయితే మాకు నార్మల్ జిప్ టైప్లో అయితే వచ్చేది. ఇంకా ఈ డ్రెస్కి మాత్రం ఏం చేసామంటే జిప్పు మనం వేస్తాం కదా, వేసే దాని పక్కన స్టిచ్ కాకుండా జిప్పు కింద స్టిచ్చింగ్ వేస్తే ఇన్విజిబుల్ వస్తుందంట. మాకు ఒక వీడియో చూసేదాకా తెలియదు. ఇంకా సో ఇన్నిసార్లు ట్రై చేసాంగా మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాంలే ఇది కూడా అని చెప్పేసి జిప్పు కింద కొంచెం పక్కకని జిప్పు కింద అయితే స్టిచ్ అయితే వేయటం స్టార్ట్ చేసాము. సైడ్ ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గానే వేస్తాము. ఇంకో సైడ్ రివర్స్ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం మనకి కన్ఫ్యూజ్ అయితే అవుతాము. అప్పుడు మీరు ముందుగా మనం ఫ్యాబ్రిక్ మీద ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో జిప్పు మీద కూడా అలానే మార్కింగ్ చేసుకోండి. కింద లాస్ట్కి కొంచెం రివర్స్ తిప్పుతాం కదా జిప్పుని, ఆ టైంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మేము కూడా చాలాసార్లు అయితే కన్ఫ్యూజ్ అయ్యాము. మా అలాగా జిప్పు నేర్చుకునే బిగినర్స్ కోసం అయితే ఇలా అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ టిప్ని అయితే చెప్తున్నాను. టిప్ అని కాదు, ఇది జస్ట్ బేసిక్ థింగే. సో మాకు కూడా తెలీదు, మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇందాక క్లియర్గా అయితే చెప్తున్నాను. జిప్పుది ఇందాకల్లాగా జిప్పు కింద అయితే స్టిచ్ అయితే వేసుకోండి. జిప్పు పక్కన కాకుండా ఇన్విజిబుల్ అంటేనే ఇలా వెయ్యాలి. స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత జిప్ అనేది లోపలికి వేసి రివర్స్ తిప్పి జిప్ అనేది పైకి లాగితే మనకైతే ఇలా వస్తుంది. మాకు ఒక హ్యాపీ ఏమంటే కొంచెం కింద పోయినా కానీ తర్వాత పైన ఇన్విజిబుల్ అయితే వచ్చింది. ఇంకా ఫ్రాక్ కింద అంచులను అయితే జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను, మనకి ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా అనమాట. ఈ ఫ్యాబ్రిక్కి థ్రెడ్స్ అనేవి ఊరికనే బయటకు వచ్చేస్తున్నాయి, అందుకే జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను. ఫైనల్గా నాకైతే అవుట్పుట్ ఇలా అయితే టర్న్ అవుట్ అయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అవుట్పుట్. ఆ పైగా ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ కదా, ఇంకా లుక్ అనేది చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అయిందనమాట. నేను లేస్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల నాకు లుక్ ఇంకా డీసెంట్గా ప్లస్ పార్టీ వేర్కైనా ట్రెడిషనల్ వేర్కైనా యూజ్ చేసుకునే విధంగా అయితే ఉంది. పార్టీ వేర్ అంటే ఏముంది, వితౌట్ దుప్పటా అనమాట. ట్రెడిషనల్ వేర్ ఏమంటే దీని మీద ఒక దుప్పటా అయితే తీసుకుంటాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను అనమాట, ఎలాంటి కలర్లో తీసుకున్నాను అని చెప్పేసి. మీరేమైనా కలర్ సజెస్ట్ చేస్తే చెయ్యండి, నాకు ఆ కలర్ నచ్చితే పక్కా ట్రై చేస్తానన్నమాట దీని మీదకి. ఇంకా బ్లౌజ్కేమో లేస్ అనేది యాడ్ చేసి అంత రిచ్ లుక్ అయితే ఇచ్చా. కింద ఫ్రాక్ ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తే టాజిల్స్ అయితే యాడ్ చేసుకుందాం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ మీద నాకు కావాల్సిన షేప్ని అయితే డ్రా చేసుకొని అది మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా.
ఇలా 4 అయితే రెడీ చేసుకున్నా అనమాట. ఒక 2 కలిపి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఒక సైడ్ అనేది ఓపెనింగ్ ఇచ్చుకోవాలి. దాని లోపల ఎక్స్ట్రా క్లాత్స్ అనేది పెట్టుకోవడానికి అలా ఓపెనింగ్ అనేది ఇచ్చుకుంటాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టినాక లేస్ కూడా దాని లోపల పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఏదో డల్గా ఉందని చెప్పి పైన ఇంకొంచెం టాజిల్స్ అయితే యాడ్ చేస్తున్నా. వీడియోలో చూపిస్తున్నా చూడండి. 3 అయితే యాడ్ చేస్తున్నా థ్రెడ్కి వచ్చేసి. ఇంకా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయినాయి టాజిల్స్. ఇంకా ఆ టాజిల్స్ తీసుకెళ్లి లెహంగా బెల్ట్ దగ్గర పెట్టుకోవటమే. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియో.